పవన్ ఒక మార్పు కోసం ప్రయత్నించాడు. ఎస్పెషల్లీ పంచాయతీరాజ్ వ్యవస్థ అన్నది తనకి ప్రాణంలాగా ఫీల్ అయ్యాడు. ప్రతి పల్లె తన పేరు చర్చించుకోవాలంటే ఆ పల్లె బాగుపడాలి, పల్లె బాగుపడాలంటే పాత పంచాయతీరాజ్ సిస్టమ్ కావాలి అనుకున్నాడు. అందుకని ఆ తర్వాత వచ్చిన సచివాలయ వ్యవస్థని వ్యతిరేకించాడు, వాలంటీర్ వ్యవస్థని వ్యతిరేకించాడు. అదే గత 5 ఏళ్లలో తన ఎజెండాగా మార్చుకున్నాడు. ఉద్యమాలు చేశాడు, చివరికి ప్రభుత్వం గద్దె దిగేలా చేశాడు. ఇప్పుడు ఏదైతే కేంద్ర నిధులు నేరుగా పంచాయతీలకు వెళ్ళేటట్టు, అట్లాగే కేంద్రానికి సంబంధించినట్టు ఏదైతే ఇతరత్ర పనికి ఉపాధి హామీ పథకాలు లాంటివి పల్లె ప్రాంతాలకు వెళ్ళేటట్టు చేశారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధి మీద ఉంది. ఎందుకంటే ఆయన పాత విధానాన్ని నమ్ముతున్నాడు. ఆ విధానం మీద ప్రజల్లో నమ్మకం కోల్పోవడం వల్ల విరక్తి చెందినటువంటి ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి రాజకీయ వ్యవస్థని పంచాయతీల స్థాయి నుంచి పక్కన పెట్టేశాడు. ఇప్పుడు మళ్ళీ ఆ రోజులు రావాలా, లేకపోతే కనుక అంతకుముందు రోజుల్లోకి తీసుకురావాలన్న పవన్ కళ్యాణ్ కోరిక నెరవేరాలా అన్నటువంటిది ఎవరికి వాళ్ళు సర్పంచ్ నుంచి వార్డు మెంబర్ దాకా దోచుకోవాలి, దాచుకోవాలి, దుర్వినియోగం చేయాలి, రాజకీయ కక్షలకు వాడుకోవాలి అని కాకుండా పవన్ లక్ష్యం ప్రకారం పల్లె ప్రాంతపు అభివృద్ధికి రోడ్డా, ఇరిగేషనా, డ్రైనేజ్ సిస్టమా, వాటర్ సిస్టమా వీటి మీద కాన్సన్ట్రేట్ చేసి ఊళ్ళని బాగు చేసుకుంటే భవిష్యత్తులో ఇదే సిస్టమ్ కొనసాగుతుంది. లేదంటే మళ్ళీ సచివాలయ వ్యవస్థ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది.